ఆనాడు రాజశేఖర్ గారు మాట ఇచ్చి ఆయన చనిపోతే మరి నేను కలిసింది ప్రధానమంత్రిని కలిశాను కదా ఆ రోజుల్లో. ఆ రోజు ఫోటో, ఆ రోజు నేను సోనియా గాంధీ గారిని కూడా కలిశాను కదా, ఇగో సోనియా గాంధీ గారిని కలిసిన ఫోటో. ఆనాడు నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను కదా, రాహుల్ గాంధీ గారిని కలిసిన ఫోటోలు. ఇవన్నీ అంటే మీ బిడ్డగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను సమస్య పరిష్కారం కోసం అందరినీ కలుస్తూనే ఉన్నా 30 ఏళ్ళుగా. నేను మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, రాబోయే 100 తరాల బిడ్డల భవిష్యత్తు కోసం నేను కలవంది ఎవరిని? అందరినీ కలిసాను. కాంగ్రెస్ సాయం చేసినా వాళ్ళు న్యాయం చేయలేదు, టీడీపీ సాయం చేసినా ఆయన న్యాయం చేసిండు. గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చిండు, ప్రధానమంత్రిగా వర్గీకరణ చేపిస్తాడు, సుప్రీంకోర్టులో విచారణ చేపించిండు. రేపు మాప జడ్జిమెంట్ వస్తుంది, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వర్గీకరణ కనుక వాదించిండు. రేపు మాప జడ్జిమెంట్ వస్తుంది. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మాదిగా నష్టం జరుగుతుంది, బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తేనే వర్గీకరణ చేస్తాడు, న్యాయం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు వ్యతిరేకంగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడిన రుజువే కదా. మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించుకోవడం నిజమే కదా. ఇవన్నీ మనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కదా. ఎందుకు ఆయన ఓట్లు వేయాలి? మాదిగోళ్ళు ఎవరి కోసం వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేయాలా? జగన్మోహన్ రెడ్డి మాదిగలు ఎందుకయ్యా? పార్టీని నిలబెట్టిన తల్లే ఆయన ఓటేయమని అడుగుతలేదు, పార్టీని ముందు మాదిగలు ఎందుకయ్యా? అదే కొడుకు కోసం తల్లే ఓట్లు అడుగుతలేదే. అసలు మా అన్నకు ఓట్లేదని చెప్పి ఊరూరు తెలుసుకుని సరిపోలేనే. తల్లే ఓట్లాడడానికి రానప్పుడు, చెల్లె వద్దంటున్నప్పుడు మనకేం కర్మ? ఓట్లు మన అవసరం ఏంటిది? మనం బాగుపడదా? మన బిడ్డ బాగుపడదా? చూస్తున్నాం మనము. ఏం బతుకు మన బతుకు ఏం ఆలోచిస్తున్నాం మనం? నీ బిడ్డల గురించి ఆలోచించు. మన పేదరికం పోయిందా? రాజశేఖర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన పాలనలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేశాడు. సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ సంపాదన కేసు ఎన్ని 100 కోట్లు అంటే ఆయన అనేది ఏంటంటే 100 కోట్లు కాదమ్మా, 77,000 చిల్లర కోట్లతో కూడిన అవినీతి అక్రమ సంపాదన భూములు ఆయన డబ్బు ఉన్నది కాబట్టి ఆయన మీద ఈ కేసు ఉన్నదమ్మా. ఛార్జ్ షీట్ ఎంత పెట్టిందో 70,000 కోట్లకు పైగా అక్రమ సంపాదన మీదే కేసు ఉన్నదంట. అలా మీ అన్నగా చెప్తున్నాను, నేను మీ బిడ్డను, మీ అన్నను. నేను ఏ పార్టీకి తల వంచింది లేదు, నేను ఏ పార్టీలో చేరింది లేదు. ఎప్పటికీ 30 ఏళ్ళుగా నాకు కండువా చూస్తూనే ఉన్నాం. ఇదే చర్చి సెంటర్లో లోపల ఆనాడు మీటింగ్ జరిగింది, ఇప్పుడు చర్చి సెంటర్ ముందు మీటింగ్ జరుగుతుంది. ఆనాడు నా ఒంటికి నల్ల కండువే, ఈనాడు నా ఒంటికి నల్ల కండువే. ఏనాడైనా వర్గీకరణ సాధిస్తే నా జాతికి 100 తరాలకు భవిష్యత్తు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు వస్తే కేంద్రంలో చేస్తాడు ఏబిసిడి వర్గీకరణ, రాష్ట్రంలో చంద్రబాబు వస్తే వర్గీకరణ ఇక్కడ అమలు జరుగుతుంది. ఆయన చేసిన అమలు చేయాల్సింది ఇక్కడనే కదా. సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినా అమలు చేయాల్సింది ప్రభుత్వమే, కేంద్రం మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా అమలు చేయాల్సింది ప్రభుత్వమే. జగన్ అమలు చేయడు, చంద్రబాబు అమలు చేస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు నీకు ముఖ్యం కదా, నీ పిల్లల చదువులు ముఖ్యం కదా, నీ బిడ్డల ఉద్యోగం ముఖ్యం కదా, ఆర్థికంగా మన బాగుపడి ముఖ్యం కదా. మీకు మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అనుకుంటే నా ముందున్న కాదు, అన్న అభిమానులు కాదు, టీడీపీలు కాదు, మీరుపై వైసీపీలో ఉండబడి మాదిగలందరితో ఈసారి నువ్వు ఆ జెండా పట్టుకొని తిరుగుతావేమో కానీ, ఆ పార్టీలో ఉంటావు కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకేయమని చెప్పండి. ఆ ఓటు పడతారు, జాతి బాగుపడుతుంది అన్న అందుకోసం టీడీపీకి మీరు ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ, ఒక ఓటు సైకిల్ గుర్తు మీద ఒక ఓటు అసెంబ్లీకి అన్నకేయండి, రెండోది మాగుంట శ్రీనివాస్ రెడ్డికి వేయండి. జాతి భవిష్యత్తును బాగు చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను చెప్పింది సత్యమని నేను అనుకుంటున్నా. అసత్యం మాట్లాడితే నన్ను నిలజం కూడా కోరాను. కాబట్టి సత్యం మాట్లాడినకన్నా ఖచ్చితంగా మా ఓట్లు కాదన్న వైసీపీ మాదిగల ఓట్లు కూడా మేము వేపిస్తాం, అన్నాన్ని గెలిపిస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా బయలుదేరుతాను. జై భీమ్, జై జీవన్. ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి వచ్చేసినటువంటి కనిగిరి నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి కులపెద్దలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉండబడినటువంటి పెద్దలు అన్న ఉగ్ర నరసింహారెడ్డి గారి యొక్క బ్యాలెట్ నమూనా సంపూర్ణ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే పల్ల మానకొండరావు గారు, అట్లాగే దంతలపూడి వాసు గారు, ఎస్కే మాది గారు, చింతలపల్లి, అలాగే సింతూ శ్రీ గారు, ఎం వెంకరాజు గారు, బీసీ సంఘం తరఫున గౌరవనీయులు మందకృష్ణ గారిని ఇప్పుడు
ఘనంగా సన్మానించబోతున్నారు. బీసీ ఐక్య మాది